దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము, దేవుని మాట 119వ కీర్తన 67వ వాక్య భాగం. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యము అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని. త్రోవ విడవడానికి గల కారణాలు ఎన్నున్నప్పటికీ త్రోవ విడవడం ద్వారా కలిగే శ్రమ, అంటే దేవుని మార్గంలో నుంచి మనం మన ఇష్టమైన మార్గంలోకి వెళ్ళడం. త్రోవ విడిచినప్పుడు శ్రమ కలగక మునుపు త్రోవ విడిచితిని. కనుక దేవుని మార్గంలో నుండి, దేవుని త్రోవలో నుండి మనం ఎలాగైనా డైవర్ట్ కావడానికి మన మానసిక కారణం కావచ్చు, అలాగనే సాతాను యొక్క ప్లాన్ కావచ్చు. ఇది ఏదైనప్పటికీ మన ఆత్మీయ జీవితంలో త్రోవ విడవకుండా ఉండడానికి దేవుని వాక్యమే మనకు ఆధారం. కనుక సాతాను మనల్ని ఎంత శోధించినప్పటికీ మన మానసిక స్థితి స్టాండర్డ్గా లేకుంటే, స్టెబిలిటీగా లేకుంటే మనం దారి తొలగిపోయే అవకాశం లేదా పాపము చేసే అవకాశం ఉంటుంది. 100కి 100% మనం గుడ్ మార్కులు తెచ్చుకోము దేవుని దగ్గర. ఇది బాగా గుర్తుంచుకోండి. అంటే దాని అర్థము ఏ మనిషి పర్ఫెక్ట్ కాడు, అంటే ఏ మనిషి కూడా తప్పు చేయకుండా ఉండడు. ఏదో ఒక విషయంలో, ఏదో సందర్భంలో తప్పకుండా మనిషి తప్పు చేసే స్వభావం కలిగినవారు. ఇది మనము దేవుని దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనము ఆ పాపముతో పోరాడటంలో విజయం సాధించటకు ప్రభు సహాయపడతాడు. కొన్నిసార్లు మనం మరణం వరకు కూడా ఆ పోరాటం కొనసాగించాల్సి ఉంటుంది. ఆ క్రమంలో మనము అప్డేట్ అవుతూ ఉండాలి మన దోషము, మన పాపం విషయంలో. అప్పుడే కదా మనకు చాలా విశ్రాంతి కలుగుతుంది, చాలా నెమ్మది మనం కలిగి ఉంటాం. ఎందుకంటే దేవుని వాక్యంలో ఇలా రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయము 13వ వాక్య భాగంలో ఇలా ఉంది. అంతటా అప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. గమనించండి, మరణించిన వారిని చూస్తే చాలా రెస్ట్ కలిగినట్లు కనబడుతుంటారు. చూసేవాళ్ళు అంటారు, అబ్బా బ్రతికున్నప్పుడు ఎంత కష్టం అనిపించిండ్రు, ఎంత బాధను అనిపించిండ్రు, ఎంత వేదనకు గురయ్యారు, పాపం ఆయన చనిపోవడంలో ఎంత విశ్రాంతి పొందుతున్నాడు అని అంటారు. కనుక బహిరంగంగా కనబడే ప్రాబ్లం ఉంటుంది, మానసికంగా ఎవరికి కనబడకుండా మనలోనే మనమే వేదన గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది మన ప్రయాసం అని రాయబడ్డది, మన ప్రయాసాలు మాని. కనుక మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి అని రాయబడ్డది దేవుని వాక్యం. మళ్ళీ కనుక మన ప్రయాసము, మన ప్రయత్నము ప్రభునందు బతికున్నన్ని రోజులు మనం ప్రయాస పడుతూ ఉండాలి. ఆ క్రమంలో దేవుని మీదనే డిపెండ్ అవుతూ ఉండాలి. అలాగే మన పాప దోషం విషయంలో కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. మనం అన్ని పాపాలను జయించలేం. 50% మన పాపాన్ని జయించగలం, 50% మనం జయించగలం. దీనికి మంచి ఉదాహరణ 119వ కీర్తనలో 101వ వాక్య భాగం. నేను నీ వాక్యము అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదము తొలగించుకొనుచున్నాను. గమనించారా? నీ వాక్యములు అనుసరించేటట్లు దుష్ట మార్గముల నుండి నా పాదమును తొలగించుకొనుచున్నాను అన్నాడు. అదే దావీదు గారు 25వ కీర్తన 11వ వాక్యములు అంటాడు, నా పాపం బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దాన్ని క్షమించుము. 15వ వాక్యం, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. అక్కడనేమో దుష్ట మార్గంలో నుండి నా పాదము తొలగించుకొనుచున్నాను అన్నాడు.
ఇక్కడనేమో ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నా అభిప్రాయం ఏంటంటే ఒక 50% పాపాలను జయించవచ్చు మనం. ఒక 50% మన పాపాల విషయంలో ప్రభుకు అప్డేట్ అవుతూ ఉంటే దేవుడు వాటిన్నింటి నుంచి మనకు క్షమాపణ కలిగించి నెమ్మది కూడా అనుగ్రహిస్తాడు. అలాంటి కృప మనకు అనుగ్రహించి మన వాక్యమును అనుసరించి నడుచున్నట్లు సహాయం చేయనుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు. ఇది నా వాక్యంకై స్తుతి చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.